సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అవును, మనం అనుకున్నాయని గుర్తుపెట్టుకున్నావు కదా? గుర్తుంది. నేను గుర్తు పెట్టుకోవడం కాదు, మీరు బ్రహ్మాండంగా నటించాలి. నటన ఆ విషయం నాకు వదిలేదు. యాక్టర్ నువ్వు చెబుతావంటే సరే. డాక్టర్ మీకు తెలుసా? చెప్పాను, ఆయన రెడీగా ఉన్నారు. మీరు కేకలు పెట్టలే, ఆలస్యం. అది మన చేతిలో ఉందో నోట్లో ఉంది చూడు. అమ్మా అమ్మా అమ్మో, కడుపులో నొప్పి. కేక పెట్టండి. అమ్మా అమ్మా, కడుపులో నొప్పి. అమ్మా, కడుపులో నొప్పి. అమ్మా, బొప్పు నాకు తెలియట్లేదమ్మో. ఆయన పైన కడుపు మెట్ల మీద పోయారు. అమ్మా అమ్మా అమ్మో, అమ్మా అమ్మా, నువ్వు డాక్టర్ ఫోన్ చేయి. తల తిరుగుతుందంట, కడుపు నొప్పంట. కడుపులో నొప్పి ఎక్కడా? నీకేమైనా గుర్తుందా? కడుపు నొప్పంటే ఎక్కడ అంటావే నువ్వే? డాక్టర్ కాస్త చూడవయ్యా బాబు. హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్ అంకుల్, నా పాటలన్నీ సక్రమంగా ఉన్నట్టే కదా? ఏ పాటలు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. అమ్మో, అమ్మాయి ఎవరైనా కొట్టేశారు? ఓకే. అవును మురళి, నొప్పి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ముందు రాదు కూడా. రాదని నువ్వెలా చెప్పగలవు? మీరు ట్రీట్ చేసిన అంకుల్ ఇంకెందుకు వస్తుంది? కడుపులో ఎలా ఉంది? ఏం లేదమ్మా, మొత్తం చెకప్ చేశాను. కడుపులో బల్ల ఏమీ లేదు. 4 రోజులు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అయిపోతుంది. 4 రోజులా? ఒరేయ్, సమయానికి భోంచేసి ఆరోగ్యం చూసుకుంటే కడుపులో నొప్పి వస్తుందా? నువ్వు నా మాట వింటు కదరా అసలు. మీరేం భయపడకండమ్మా, నేను ఉన్నా కదా. MBBS 14 ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను. నా పునాది చాలా స్ట్రాంగ్. అవునత్తయ్య, సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాలుగు ఎవరు పోయేది కదా? ఎవరు? ఒరే, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తల తిరుగుతుంది, గుండెలో దరదరా కొట్టుకుంటుంది. మీరు ఇంటికి రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను. వీళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళడమే. భయం దేనికమ్మా? అవునత్తయ్య, అసలు మీ ఆరోగ్యం బాగుంటలేదు. మీరు ఇంటికి నేను చూసుకుంటానుగా. వెళ్ళమ్మా. మీరు వెళ్ళండి. అయితే నేను వెళ్ళి సాయంకాలం వస్తాను. డాక్టర్ గారు మందిస్తే తీసుకోవాలి. చేదుగా ఉందని మానేకూడదు బాబు. చేదుగా ఉందని పారేస్తే ఇంజక్షన్ ఇచ్చారు. వద్దండి, వాడు తట్టుకోలేడండి బాబు. నేను వెళ్ళరానా? మీ పదండి, జాగ్రత్తగా చూసుకోండి. తీసుకోమ్మా. రాధా, అమ్మ జాగ్రత్త. వరండాల డోర్ దగ్గర. డాక్టర్ చెప్పిన మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకుంటా. ఏంటమ్మా? ఏమి సత్య, నేను ఆయన దగ్గర ఉంటాను. మీరు సాయంత్రం తప్పకుండా వస్తారుగా? తప్పకుండా వస్తా. ఏమిటా అత్తయ్య, ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏమిటో నాకేం అర్థం కాదు. ఆయన పరిచయం చేయాలంట. సాయంత్రం ఆయన ఫోన్ చేయకూడదంట అత్తయ్య. మీరు చౌకాసి తీసుకొస్తారుగా? తీసుకొస్తారమ్మా. మర్చిపోరుగా? మర్చిపోరు. తప్పకుండా తీసుకొస్తారా? నువ్వు వెళ్ళి మురళికి ఏం కావాలో చూడు, నేను సాయంత్రం వస్తాను. ఆయన పేరు శంకర్రావమ్మ. ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది. ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆయన బాధపడుతోంది ఒక్క జబ్బుతోనే కాదమ్మా, మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన. వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరు లేరని నిరాశ నిస్పృహలు కనపరుస్తున్నాడు. పైగా ఆపరేషన్ చేయడానికి 5,000 అవుతుంది. ఆయన ఇచ్చుకోలేడేమోనని. 5,000గా? ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు ఆపరేషన్ చేయి. డబ్బు మీరిస్తారా? అమ్మగారు, ఆయన మీకేమన్నా బంధువా? ఇదిగో, ఆయన డబ్బు లేని పేషెంట్, ఆయన బ్రతకాలి. నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? వెంటనే వెళ్ళి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి. వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగేనమ్మా, అలాగే.
ఆపరేషన్ సక్సెస్ మురళి. థ్యాంక్ యూ. హీల్ బి ఆల్ రైట్. మీరు నా ఈ జన్మలో తీర్చుకోలేండి డాక్టర్ గారు. ఏ ఆధారం లేని నాకు ఆశ్రయం ఇచ్చి ఫీజు కూడా తీసుకోకుండా ఆపరేట్ చేశారు. నేనేం ఉచితంగా ఆపరేషన్ చేయలేదండి మీకు. నా ఫీజు నాకు ముట్టింది. ఫీజా? అవును. ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడే ఆధారం అంటారు. మిమ్మల్ని మాత్రం ఓ దేవత ఆదుకుందండి. ఎవరా దేవత? పార్వతమ్మ గారు. ఏ పార్వతమ్మ? అదే మన ప్రభాకర్ కెమికల్స్ పార్వతమ్మ గారు. ఆపరేషన్ ఎందుకు డబ్బిచ్చావు? నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నేను ఎప్పుడైనా యాచించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించింది. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండవు కా. తీసుకో. ఏమిటది? అదే నువ్వు నా మీద కురిపించాయే దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. మా పేదలకు నన్ను కృంగతీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొల్లేరని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చా. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం ఉండదన్న భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో, తీసుకొని డబ్బు. ఒరే రంగయ్య, అమ్మా ఇట్లారా, ఆ డబ్బు తీసుకో. ఎందుకమ్మగారు? ఆ డబ్బు నీది, దాంతో నువ్వు ఏమైనా చేసుకో. పట్టుకెళ్ళు. వెళ్ళరా అక్కడి నుంచి. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించను. మామయ్య, మామయ్య, ఇతనే మీ అబ్బాయి. నాన్న నాన్న నాన్న, నీ పరిస్థితుల్లో నాన్న నాన్న అని పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాటను నీకు 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారిగా వినాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమ బంధం చోటు చేసుకోలేదు నాయన. ఇది మన దురదృష్టం. విచారించకండి నాన్నగారు, త్వరలోనే అన్ని బంధాలు చక్కపడతాయి. చక్కపట్టు ఇంకా ఏం చక్కపడతాయి నాయన. అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ, నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను వెళ్ళేది. అలా అన్నా, మురళి, రాత్రి వెళ్ళని. అది కదమ్మా, వాళ్ళు అనవసరంగా మాట్లాడకు. రాత ఎవరని తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాధ ఎవరో ఇప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అందక దారుణంగా చచ్చిపోయాడు నా మిత్రుడు శ్రీధర్రావు. ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాధ. ఈ రాధ తండ్రి చావు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో కొట్టుబెట్టాడుతూ ఉంటే నీకు అహర్నిశలో సేవ చేసింది ఈ రాధ. యు అన్గ్రేట్ఫుల్ క్రీచర్. మురళి, అది కదమ్మా. నువ్వు ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళ గురించి కాదు, నా గురించి, మన పరువు గురించి. అమ్మా, నువ్వు రాత్రి మర్చిపోవాలి. అమ్మా, అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ నాన్న నువ్వు కలుసుకోకూడదు. అమ్మా, అది నా గురించి.
చూడు, నువ్వు వెంటనే వెళ్ళి గీతం తీసుకురా. ఇది నీ గురించి. వెళ్ళు, వెళ్ళి గీతం తీసుకురా. రాధా, ఏ హాస్పిటల్లో ఉంటానని నా మనస్కరించట్లేదు. మనం ఇక్కడ క్షణం కూడా ఉండొద్దు. మనం వెళ్ళిపోతాం. మావయ్య, మీరేదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోవడం. మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది. ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. అవును మావయ్య, లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఊర్లోనే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్. ఇల్లు అంతే జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం కొద్దీ మా పక్కన నిన్నే ఖాళీ అయింది. నిజమేనా? అందులో ఉంది కానీ. ఏ మావయ్య? రండి రండి. నాన్నగారు, బాబు నువ్వా? ఇంటికి వెళ్దారండి నాన్నగారు. ఇంటికే? ఏ ఇంటికి బాబు? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు బాబు, మీ ఇల్లు, మీ అమ్మిల్లు. అమ్మిల్లు నాన్నిల్లు అంటూ 2 లేవు నాన్నగారు. మనందరికీ ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి. అంతా ఆనందంగా ఉండాలి. మీ ఆవేదన నాకు అర్థమైంది బాబు. కానీ మీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఈ జన్మకు లేదు. ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన ఒక చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతం ఇలా పంతాలు పట్టింపులతో విడివిడిగా బ్రతుకుతూ బాధపడుతున్న కూర్చుంటారా? నేను మాత్రం ఈ ఒంటరి బ్రతుకు కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాల్లో అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాను. అమ్మ పైకి చెప్పుకోలేకపోయినా తనలో తనే ఎంతో కుమిలిపోతుంది. అభిమానం అడ్డొచ్చి తప్ప మీ మీద అనురాగం లేక కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుకోవడంలో వేధిస్తున్నాయే కానీ అనుబంధాలు లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటి? అనుబంధాలు మీ అమ్మ కట్టిన తాళికే విలువించింది తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయింది. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగని పని. ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముండి పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఉంటే ఒక్కసారి ఆలోచించారా? ఎన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండానే బ్రతకమంటారా? నో, మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు, నీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది. నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి అన్న అపకీర్తి నాకు అంట కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవం ఉంచి నువ్వు రాత్రి మర్చిపోయిన ఆయన మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టొద్దు. అంతేనంటారా? మా మాటకంతే. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఓకే. పళ్ళరసం తీసుకున్నాం. ఎందుకమ్మా ఈ పళ్ళ రసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాగుపడుతున్నావయ్య. ఏమిటో నీ చేదస్తాం. ఏమిటమ్మా శబ్దం? ఏమయ్యా? ఏదో శబ్దం అయినట్టుంది. నేను చూస్తాను, మీరు పళ్ళరసం తీసుకోండి. పోయి చూడు. నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది? మందులు వాడుతూనే ఉన్నాను, కానీ గాయపడ్డాను. మనసుని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ. మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలనే ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను, నాన్నగారు మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే? ఓకే, వస్తాను. బాయ్. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్
ఏమిటే చెప్పా చేయకుండా సన్యాసులు కలిసిపోయావు. చిచి, ఎవరన్నా చూస్తే మనం పరుగు పోతుంది. పద. పిచ్చివాడా, తులసి లేదు గెలసి లేదు. చేతి వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట. నాటు వైద్యం చేసి చేసి నీకు మెంటలు వచ్చింది ఆ తులసిదళం. ఇదిగో నేను ఇంటికి తీసుకెళ్లి స్పెషల్ వైద్యం చేయిస్తాను. పద. నువ్వెవరువో నాకు తెలియదు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయన? మాట్లాడకుండా పద, నువ్వు ముందుంటికే. చెయ్యదు. నువ్వు వస్తావా రావా? వదలమంటుంటే నిన్ను పోలీసులు పట్టిందని చెప్తున్నాను. వదలు. నువ్వు మాట్లాడకుండా పద. వదలమంటుంటే. పద ముందుంటికి పద. వదలు. ఇదిగో నువ్వు మర్యాదగా రా ఇంటికి, లేకపోతే ఇప్పుడు అనవసరంగా గొడవ అయిపోతుంది నువ్వెవరో చెప్తున్నాను. నాకు తెలీదు. అరే, చెయ్యదు. చెప్పిన మాట విను. తులసిదళం, నా మాట. ఏంటి అలా పోగొట్టుకుంటున్నారు? మీద మీ భార్య గారు సన్యాసుల్లో కలిసిపోయి ఇంటికి రానంటున్నారా? అవునండి, పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది. ఏమిటమ్మా ఇది? భర్తుండగా మీరు సన్యాసుల్లో కలవటమా? హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోండి అమ్మా. సిగ్గులేదు. ఆ రోజు నాతో కాపురం చేయి మగడ అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొకటి వెళ్ళమంటావా? ఏమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా భార్య చిత్ర. డాక్టర్ గారు, ఈవిడ మీ భార్య తులసిదళం గారు కాదండి, నా భార్య చిట్టి. చిటా తిరకాసు. నమస్కారం చిట్టి గారు. హెడ్ గారు, మీరు కలుసుకున్నారు కాబట్టి ఆవిడ మీ ఇంటికే తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో మీ పోలీస్ స్టేషన్ ఎందుకండి? పోలీస్ స్టేషన్ అని ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నాం. ఇక పోలీస్ స్టేషన్ కాదండి, సరాసరి ఇంటికే తీసుకెళ్తాను. సరే, జంటగా మా ఇంటికి రండి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి భోజనం చేద్దాం. వస్తాను చిట్టి గారు. అలాగేనండి.